హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మిరియాల చారు. జ్వరం, జలుబు ఉన్నప్పుడు ఏమి తినాలనిపించదు గదా! ఈ చారు చేసుకొని తింటే చాలా బావుంటది. ముందుగా నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకోవాలి. చింతపండుని మంచిగా ఇట్లా విడదీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. చింతపండును ఒకసారి ఏమన్నా డస్ట్ అది ఉంటది గదా! ఒకసారి కడుక్కొని పక్కన బెట్టుకోవాలి. ఇందులోనే ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి చింతపండు నానడానికి. ఇందులోనే ఒక టమాటా వేసుకుందాం. అది పక్కన బెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ బెట్టుకొని రసం పొడి కోసం ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు. మెంతులు ఎక్కువేసుకోవద్దు. మంటని సిమ్‌లో బెట్టుకొని మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఇందులోనే ఒక 2, 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి గూడా మంచిగా ఫ్రై జేసుకోవాలి. మంచి స్మెల్లొస్తుంటదండి ఫ్రై అయ్యేటప్పుడు. ఫ్రై అయిపోయినయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లగవ్వాలి. ఆహ్, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండుంది గదా! ఈ చింతపండు గుజ్జంతా తీసుకోవాలి. తీసుకొని ఇందులో పిప్పంతా పక్కకు తీసుకోవాలి. అట్లే ఉంచొచ్చు. కాపోతే అదంతా ఉంటే బాగోదనేసి పక్కకు తీసేస్తున్నాను. తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది గూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చల్లగయిపోయినాయి గదా! ఇవన్నీ మిక్సీ వేసుకుందాం రసం పొడి కోసం. బరకగేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్‌లాగా చేసుకోవద్దు. కొంచెం బరకగుంటేనే బావుంటది. ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతది రసం పౌడరు. ఇప్పుడు ఈ పౌడర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని, అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత, కొంచెం ఆవాలు, ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి బావుంటది. మంచిగా ఫ్రై అయింది గదా! ముందే మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం గదా! అవి పోసుకోవాలి. మనము చింతపండు పులుపును కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని నీళ్లు సరిపోతే అన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి చూసుకొని పులుపు ఎంతుంటే అంత వాటర్ పోసుకోవాలి. మనం ముందుగా మిక్సీ వేసుకున్న రసం పౌడర్ గూడా వేసుకోవాలి. ఇది ఒక్క పొంగొస్తే సరిపోతదండి. ఎక్కువ మరగాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎక్కువ టైం గూడా పట్టదు. 5 నిమిషాల్లో అయిపోతది రసము. పౌడర్ ఉప్పు జేసి పెట్టుకొని అప్పుడు గావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా సాల్టు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. పులుపు, సాల్టు చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇట్లా రసం మంచిగా ఒక పొంగొచ్చింది గదా! ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. బావుంటది కొత్తిమీర ఎక్కువేసుకుంటే. అంతేనండి. ఎక్కువ టైం ఏమి అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. మన మిరియాల చారు రెడీ అయిపోయింది. అయిపోయిందండి. ఇలానే వస్తది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.